అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. కర్ణాటక ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఓవరాల్ గా అంటే బీజేపీ, కాంగ్రెస్ అండ్ జేడిఎస్ అక్కడ ఉన్నటువంటి పార్టీస్ కాబట్టి అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒకటి కాకుండా మనకు తెలుసు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. సో జాతీయ పార్టీగా ఆవిర్భవించామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ స్టాండ్ ఎలా ఉండబోతోంది? కర్ణాటక నుంచి మా ప్రస్థానం స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. సో ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. సార్ కర్ణాటక ఎలక్షన్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైపోయింది. ఎగ్జాక్ట్లీ 1.5 month లో మనకు ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ అన్ని రాబోతున్నాయి. సార్ ఏంటి సిచ్యువేషన్? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉండబోతోందా? అగైన్ ద సేమ్ జేడిఎస్ కింగ్ మేకర్ గా ఉండబోతోంది అక్కడ? మనం 2018లో చూసాం. లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీకి 108 వచ్చినాయి, కాంగ్రెస్కి 78 వచ్చినాయి, కుమారస్వామికి 37 వస్తే కుమారస్వామి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ గవర్నమెంట్ పడిపోయింది. బీజేపీ గవర్నమెంట్ గత 3-4 సంవత్సరాలు రన్ చేసింది. యాంటీ ఇన్కంబెన్సీ అన్పాపులర్గా ఉన్నది అని అందరు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఏంటో మనకు తెలుస్తుంది. తప్పకుండా ఈసారి కూడా ముక్కోణం ఫైటే, ట్రయాంగులర్ ఫైటే. జేడిఎస్ వీక్ అయినా ఏమవినా వాళ్ళకున్న గ్రిప్ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కర్ణాటక పార్టీలు ఉన్న రాజకీయం కాదు, కర్ణాటకలో నాయకుల రాజకీయం. దాదాపు 224 ఎమ్మెల్యేలు ఉంటే 150 మంది నుంచి 160 మంది గత 40 సంవత్సరాలు వాళ్లే పోటీ చేస్తున్నారు. ఓడిపోతున్నారు, గెలుస్తున్నారు. సో వాళ్ళు చాలా పెరిగిపోయారు. నియోజకవర్గం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు, పోరాడతారు, గొడవ పడతారు, లెక్క పెట్టరు పార్టీని. అందువల్ల వలసలు చాలా ఉంటాయి, చూస్తున్నారు కదా. అలాగే వెళ్ళిపోతారు, మళ్ళీ ఇలాగ వస్తారు. సో ఇది నాయకులు రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ లాగా కాదు, పార్టీల మీద నడిచేది. తెలంగాణ కూడా చాలా వరకు పార్టీల మీదే నడుస్తాయి. సో ఇది ఒక ప్రత్యేకత కర్ణాటక. తప్పకుండా ముక్కోణం ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది. బీజేపీ దక్షిణ కర్ణాటకలో లాస్ట్ టైం చాలా నీరసంగా ఆ 40-50 సీట్లలో 5, 6, 7 తెచ్చుకున్నారు. ఈసారి పెంచుకుంటుందా లేదా చూడాలి. కాంగ్రెస్ బలంగా ముందరకు వస్తున్నామని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకా 40 రోజులు ఉన్నాయి, ఏప్రిల్ 10 వరకు. క్యాండిడేట్స్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. క్యాండిడేట్స్ డిక్లేర్ అవ్వక మనకు తెలుస్తారు. బలబలాలు అప్పటి వరకు ఊరుకోవాలి. ట్రయాంగులర్ ఫైట్లో విశేషంగా బయట పార్టీలు కూడా వచ్చి పోటీ చేస్తాయి. ఈసారి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనుకున్నాం. దాని మీద కూడా మనం వేరే ప్రస్తావించవచ్చు. ప్రస్తుతం కర్ణాటకలో ట్రయాంగులర్ ఫైట్. ప్రస్తుతం అందరూ ఏమంటున్నారంటే కాంగ్రెస్ కేజ్ ఉన్నది. ప్రస్తుతం ఇంకా క్యాండిడేట్స్ డిక్లేర్ అవ్వలేదు. సో క్యాండిడేట్స్ డిక్లేర్ అవ్వక అసలైన బలం తెలుస్తుంది. సో మనం కొంతవరకు ఆగి వినాలి. ఎంతవరకు ఈవేళ జరిగే బలం మాకు ఎక్కువ ఉన్నది, మీకు తక్కువ ఉన్నది అనేది చూడాలి. సో ఇంకా కొన్ని రోజులు, వారం 10 రోజులు క్లారిటీ వస్తాయి. ఎస్ సార్. ఇంకో టాక్ ఏంటంటే సార్, జేడిఎస్ అండ్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో పొత్తు ఉండొచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఒకవేళ పొత్తు ఉంటే ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా రెండు పార్టీస్ కి సార్? కాంగ్రెస్ జేడిఎస్ కలిసి పోటీ చేస్తే బ్రహ్మాండమైన బలం వస్తాయి. కానీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటానని నేను ఎక్కడ వెళ్ళలేదు. కాంగ్రెస్ పొత్తు జేడిఎస్తో పెట్టుకుంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 224 సీట్లలో ఒక 60-70 అయినా ఇవ్వాలి జేడిఎస్కి. ఇంకా 70 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఎవరు ఆశించేవారో వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి బీజేపీకి బలపరుస్తారు. సో ఆ పొత్తు జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇది నుంచో టాక్ ఉన్నది. వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే గొప్ప బలమైన ఎలక్షన్ అవుతుంది. స్వీప్ కూడా చేస్తారు ఎలక్షన్. సో అది జరుగుతుందా అంటే చాలా డౌట్లో ఉంది. అంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉంటుంది కదా. 224లో ఒక 70-80 స్థానాలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళ నాయకులందరూ డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు వలసలు చేసేస్తారు, శాబితాజ్ చేస్తారు. సో జరగదని నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరి మధ్యన. కాంగ్రెస్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఖర్గే గారు అక్కడే, అంటే కన్నడిగుడు. సో
ఆయన ఏం చేయబోతున్నారు ఈసారి అంటే అది కూడా ఆయనకు ప్రెస్టీజియస్ గా మారబోతోంది. అండ్ రాబోయేది లోక్సభ ఎన్నికలు. ఆల్మోస్ట్ మనం ఎప్పుడు ఇట్లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు అయినా సెమీఫైనల్స్ గా భావిస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది సార్ కాంగ్రెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? అయితే ఒకటి కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తే విశేషమైన బలం వచ్చేస్తా. రాబోయే ఇంకా 4 ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అక్కడ కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ ముందరకు వస్తారు. పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ మీద పెద్ద ప్రభావం కూడా కనపడుతుంది. ఎందుకంటే పక్కన గెలిచారు కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడ కూడా కొంచెం బలం పుంజుకునే పరిస్థితి ఉన్నది తెలంగాణలో కూడా. సో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక చాలా కీ ఎలక్షన్ అయిపోయింది. 2018లో కాకుండా ఈవేళ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిస్తే ఒక పెద్ద రాష్ట్రం గెలిచింది 4 సంవత్సరాల్లో, నరేంద్ర మోడీ గారి పార్టీ ఓడిపోయిందని దేశం అంతా ప్రచారం అవుతుంది. అలాగే 2 నెలల క్రితం అనుకోకుండా హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఎలక్షన్ గెలిచింది, గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాబట్టి తప్పకుండా బీజేపీకి ఇది పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. ఆ ఛాలెంజ్ కలిసి ఎదుర్కోగలరా బీజేపీ, ఆ ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ 215 నుంచి 230 సీట్లు వాళ్ళిద్దరే ఒకరి మీద ఒకరు పోటీ చేస్తారు. ఆ సీట్లు 2019లో బీజేపీ దాదాపు 95% గెలిచారు. ఆ సీట్లు కాంగ్రెస్ పార్టీకి 15 వచ్చింది. సో ఆ 15 200లో కాంగ్రెస్ 40, 50, 60 పెంచుకుంటే బీజేపీకి మెజారిటీ పోయింది కదా. సో ఇది చాలా కీలకమైన ఎలక్షన్. ప్రాంతీయ పార్టీ లేని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోరాడేది 200 సీట్ల 220 సీట్లు ఉన్నాయి. అది 15 సీట్లే గెలిచిన కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం. ఈసారి ఎక్కువ గెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీ మీద కూడా ఆ ఎంపీల మీద వాళ్ళ మీద ఉంటుంది. ఇక్కడ కర్ణాటకలో గెలిస్తే పెద్ద గాలి వస్తుంది. వచ్చే 4 రాష్ట్రాల్లో కూడా బాగా చేస్తే ఛాలెంజ్ అయిపోతుంది వచ్చే ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ. సో మనం అలాగే కేసీఆర్ మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎంత గెలుస్తుంది, గెలవగలదా, లేకపోతే హంగ్ అసెంబ్లీ అయిపోతుందా. విశేషంగా బీజేపీ మళ్ళీ గెలుస్తుందంటే 35 సంవత్సరాలు బట్టి 1985 నుంచి ఏ గవర్నమెంట్కి సెకండ్ టర్మ్ కర్ణాటకలో ఇవ్వలేదు. అది కూడా తెలుసు. ఈసారి ఇస్తారా అని చూడాలి. ఎస్ సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయిన తర్వాత క్యాంపెయినింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది సార్. మొన్న కర్ణాటకలో అంటే లాస్ట్ టైం చేసిన దానికి డిస్క్వాలిఫై అయిన సిచ్యువేషన్ లో ద సేమ్ ప్లేస్ నుంచి అక్కడ నుంచే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అని అంటున్నారు. సో దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అండ్ ఎట్లాంటి అంటే దీన్ని టోటల్ గా ఎట్లా కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకోవాలి సార్ ఈ ఛాన్స్ ని? బాగా బాగా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే మంచి ఐడియా ఇది. అక్కడ ఓడిపోయేది అక్కడ వస్తుంది, మీడియాలో టాకింగ్ పాయింట్ అవుతుంది, జనం వస్తారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బలంగా ఉన్నది, జనం తీసుకొస్తారు. సో ఇవన్నీ హెల్ప్ చేస్తాయి, పూర్తిగా హెల్ప్ చేస్తుంది. క్రౌడ్స్ పెరుగుతాయి, చూడటానికి వస్తారు. ఈ న్యూస్లో ఉన్నారు. నిజంగా ఓట్ పుల్లింగ్ పెరిగిందా అంటే అనుకోను, కానీ చూడటానికి వస్తారు. ఇమేజ్ పెరిగింది, పాదయాత్ర చేశాడు, రోజు న్యూస్లో ఉన్నాడు, కొత్త బట్టలు వేసుకుంటున్నాడు, కొత్త విధానాలు మాట్లాడుతున్నాడు. ఏం తిడుతున్నాడు ఏం తిట్టలేదు అది వేరే మాత్రం. అంతవరకు లోతుగా జనం వెళ్ళరు కదా, అది చూడటానికి వస్తారు. కాబట్టి ఇది మంచి చాలా చక్కటి ప్లాన్తో ఎక్కడైతే డిస్క్వాలిఫై అయిపోయారో 2019లో ఎక్కడైతే కోలార్లో ఆయన ఈ మాటలు అన్నాడో అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడంటే అది చాలా సైకలాజికల్గా మంచి స్టెప్ తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ. చాలా ఇమాజినేటివ్గా తీసుకున్నారని మాత్రం మనం అనుకోవాలి. బీజేపీ విషయానికి వస్తే సార్, ఇప్పుడైతే అధికారంలో ఉన్నారు. సో హిజాబ్ వివాదం అండ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీటిని అన్నిటినీ అధిగమించి మోదీ అనే కరిష్మాకి ఒక పరీక్ష అని కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? ఒకటి 2013లో మీ జ్ఞాపకం చేస్తున్నా 40-50 సీట్లు వచ్చినాయి బీజేపీకి. యడ్యూరప్ప బీజేపీని వదిలేసి వేరే పార్టీ ఫామ్ చేసి 10-12% ఓట్లు తీసుకున్నాడు. బీజేపీ కూలిపోయింది. ఇప్పుడు అందరు కలిసి ఉన్నారు. నేను అనుకుంటున్నా కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ నాయకులది ఎవరైతే గొప్ప నాయకులు ఉన్నారో నియోజకవర్గంలో వాళ్ళు డామినేట్ చేస్తారు. కాబట్టి
ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఉన్నాడంటే ఆయన నియోజకవర్గం ఆయన కాసుకోగలరు. సో బయట పాపులారిటీ అన్పాపులారిటీ 10% 20% ఇంపాక్ట్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్లో ఉండిన ఎవరైతే గెలుస్తా వచ్చారో వాళ్ళు గెలుస్తారు ఈసారి కూడా. మనం అది బీజేపీగా అడ్వాంటేజ్ ఉన్నాయి. బీజేపీకి 108 సీట్లు గెలిచారు లాస్ట్ టైం. ఇప్పుడు ఏదో 130 మంది ఎమ్మెల్యేలు అక్కడెక్కడ నుంచి పోగు చేసుకుని ఉన్నారు. వాళ్ళకి 100 సీట్లు దాటితే బీజేపీకి విజయం అన్నట్టుగా సాధించుకోవచ్చు, మనం అనుకోవచ్చు. 224లో ఎవరు 100 సీట్లు దాటితే వాళ్ళు విజయ చేశారని. కాంగ్రెస్ పార్టీ 130 140 వస్తాయి అంటున్నారు. అది నేను బీజేపీ 100 దాటితే ఒక పెద్ద విషయం వస్తుంది, పార్టీ అంతా హంగ్ అసెంబ్లీ అయిపోతుందని భావిస్తాను. సో 100 దాటగలరా అది మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే వాళ్ళకి 112 సీట్లు కావాలి, బీజేపీకి 100 సీట్లు వస్తే చాలు, మేము గెలిచామంది గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటానికి చూస్తాను. సో ఇది ఒక విజయం కూడా వేరే వేరే అర్థాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి విజయం మెజారిటీ రావాలి, లేకపోతే జేడీఎస్తో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆయనే ముఖ్యమంత్రి అడుగుతాడు. బీజేపీకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఆప్ చేయగలగదంటే అది పెద్ద విజయం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి 112 సీట్లు రాకుండా బీజేపీ ఎలా చేయాలి మీరు అడగవచ్చు. ఎక్కడైతే 40-50 సీట్లలో 224లో బీజేపీ గత 3, 4, 5 ఎలక్షన్లో గెలవలేదో కానీ ఓట్లు పడుతున్నాయి. ఆ ఓట్స్ ఏమన్నా కుమారస్వామికి ట్రాన్స్ఫర్ చేయగలరా? చేస్తారు. చేస్తే అదొక ఆప్ చేసే పరిస్థితి వస్తుంది. సో రాబోయే రోజుల్లో మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి, మెజారిటీ సాధించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మెజారిటీ అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకుండా 100 సీట్లు 105 దాటకుండా చూస్తే అది విజయం అనే వచ్చేస్తారు. సో క్లియర్ మెజారిటీ అక్కర్లేదు, ఎవరెవరిని ఆప్ చేయాలి. బీజేపీకి 70-80 సీట్లు వస్తున్నట్టుగా అంటున్నారు. అది వస్తే బీజేపీ అసలు రేసులో లేదు, మాట్లాడకుండా కూర్చోవలసి పరిస్థితులు చూద్దాం. ట్రయాంగులర్ ఫైట్ కదా. జేడీఎస్ దేవగౌడ పార్టీ ఎలా చేస్తాడు అది మన ఎలక్షన్లోనే మనం చెప్పగలం. ఎస్ సార్, కర్ణాటక ఎలక్షన్స్ లో ఎప్పుడు మన తెలుగు పీపుల్ మనము కీలకంగా ఉంటూ ఉంటాం సార్. ఈసారి ఎట్లాంటి థాట్ ప్రాసెస్ లో ఉండుంటారు, దేన్ని చూసి ఓటు వేయబోతున్నారు సార్? మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. గత సంవత్సరం బట్టి కేసీఆర్ గారు నేను పోటీ చేస్తా కర్ణాటక ఎన్నోసార్లు వెళ్ళాడు, ఆ నాయకుల దగ్గర రప్పించాడు, వాళ్ళని కలిసాడు, మీటింగ్లు పెట్టాడు. కుమారస్వామి ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చారు, కలిశాడు, అన్ని పోటీ చేస్తామంటున్నారు. కానీ 1 నెల 2 నెలలు బట్టి అసలు ఆ శబ్దమే వినపడట్లేదు కదా, కుమారస్వామి పేరే రావట్లేదు కదా, కేసీఆర్ కర్ణాటకే అంటలేదు కదా. అందువల్ల కేసీఆర్ పోటీ చేస్తాడా కర్ణాటకలో వదిలేస్తాడు. కేసీఆర్ పోటీ చేయకపోతే ఇంకా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఇంకెక్కడా పోటీ చేయదు, అది టీఆర్ఎస్ పార్టీ లాగా అయిపోతుంది, తెలంగాణకే పరిమితం అవుతాయి. ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం. కేసీఆర్ కుమారస్వామితో పుట్టు 224 సీట్లలో ఒక 70-80 సీట్లు పోటీ చేయటానికి ఇవ్వటానికి కుమారస్వామి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆ సీట్లలో హైదరాబాద్ తెలంగాణ పక్కన ఉన్న సీట్లలో కుమారస్వామికి కొద్దిగా బలం ఉన్నది, ఆర్గనైజేషన్ ఉంది, కానీ గెలవలేదు. సో ఇది వీళ్ళకి అప్పచెప్తే ఒక విశేషమైన ఫైట్ ఉంది. కానీ కేసీఆర్ ఫైట్ చేసే పరిస్థితిలో లేడు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చిందో ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోపోయినా అఫీషియల్గా ఆయన ఎంపీలు అక్కడే కలుస్తాం, అక్కడే కూర్చోటం, కాంగ్రెస్ నాయకత్వానికి ఒప్పుకోవడం చూసాం. కాబట్టి కేసీఆర్ కూడా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ మీద మంచి మాటలు చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ పోటీ చేయడు. కేసీఆర్ పోటీ చేయకపోతే ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంకెక్కడా పోటీ చేయదు తెలంగాణ తప్ప. కాంగ్రెస్తో డైరెక్ట్గా తెలంగాణ పొత్తు కూడా పెట్టుకునే అవకాశం ఉన్నది అసెంబ్లీ ఎలక్షన్. అది మాత్రం మనం చూడాలి. కేసీఆర్ స్టెప్ ఏం తీస్తాడు, ఇవాళ రేపు వస్తాడని చెప్పాడు. నా అంచనా పోటీ చేయడం, మరి ఆయన ఏమంటాడో చూద్దాం. కానీ ఆయన సభలలో మీరన్నట్టుగా చాలా టైమ్స్ నా స్టెప్ కర్ణాటక ఎలక్షన్స్ నుంచే స్టార్ట్ కాబోతోంది చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సార్. ఇప్పుడు వెనక్కి తగ్గినట్టే అనుకోవచ్చా? అండ్ ఓన్లీ కర్ణాటక ఎలక్షన్స్లో పోటీ చేయనంత మాత్రాన ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, అంటే మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, రాజస్థాన్ ఉంది, అందులో పోటీ చేస్తాడేమో. ఎందుకలా అనుకోవాలి? ఓన్లీ ఇంకా బీఆర్ఎస్, నో మోర్ బీఆర్ఎస్, ఓన్లీ టీఆర్ఎస్ అని. ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ లేరు.
ఇప్పుడు ఇక్కడ ఎందుకు తగ్గిపోతాడు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బెంగాల్ లాగా రేపు పోటీ చేస్తానని దిగిపోవచ్చు, ఆంధ్ర లాగా దిగిపోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొడతాడా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కేర్వస్ చేస్తాడా? ఇక్కడ విరోధం పెట్టుకుని ఢిల్లీలో స్నేహం ఉండదు కదా. కాంగ్రెస్ చాలా క్లియర్గా చెప్పారు, మా మీద ఇక్కడ నువ్వు పోటీ చేస్తే నువ్వు మాకు పొత్తుకు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, నువ్వు నీ కూతురు నీ గొడవ లిక్కర్ స్కామ్ నువ్వే పడని వార్నింగ్ ఇచ్చా. సో ఆయన చాలా పెద్ద రాజకీయ నాయకుడు కాబట్టి ఈ వదిలేస్తాడు, తెలంగాణ చక్కబెట్టుకుందాం అని అక్కడెక్కడ కాంగ్రెస్తో అనవసరమైన పోటీ. సో రేపు మాపు ఏమంటాడంటే చక్కగా నేను బీజేపీని ఎలాగైనా ఓడించాలి, బీజేపీని ఓడించాలంటే ఆపోజిషన్ ఓట్లు చేర్చకూడదు కాబట్టి నేను పెద్ద త్యాగం చేస్తున్నా, నేను పోటీ చేయను కర్ణాటకలో అంటాడు. దాని గురించి కుమారస్వామి కూడా గత నెల 2 నెలలు ఎదురు కలవలేదు కదా. ఎలక్షన్ కొత్తలో చేస్తున్నప్పుడు ఈయన మనుషులు వెళ్ళాలి, అక్కడ కలవాలి, వాళ్ళ మనుషులు ఎక్కడ రావాలి, ఎంతో చేశారు, ఏం లేనప్పుడు చేయట్లేదంటే క్లియర్ సిగ్నల్. ఆయన పోటీ చేయడు. ఎందుకు చేయడం అంటే కాంగ్రెస్ పార్టీని కోపం తెప్పించకూడదు. కాంగ్రెస్ పార్టీ కోపం తగ్గిస్తే ఆయనకి సర్వైవల్ కష్టం అయిపోయినట్టుగా భావిస్తున్నాడు. ఇది ఫ్యూచర్లో కరెక్ట్ స్టెప్ అంటే ఆయన వరకు కాంగ్రెస్ తెలంగాణలో పుట్టుకొస్తే ఆయనకు మంచిది కదా. చక్కగా ఆయన గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ తగ్గిపోతాడు కూడా తర్వాత. పొత్తుకు వస్తుందా? పొత్తు వచ్చిందా లేక పొత్తు వస్తుందంటే చూడాలి. అక్కడ మాత్రం తగ్గిపోతాడు. నేను బెట్ చేస్తాను కాదు, నాకు ఆలోచన అలా కనపడుతుంది. కర్ణాటకలో పోటీ చేయకుండా కేసీఆర్ ఉంటే అది ఒక పెద్ద మెసేజ్ కదా. ఆయన బీఆర్ఎస్ పార్టీ దేనికి పెట్టాడు, అది అయిపోయింది కదా, ఇంక దాని విలువ లేదు కదా. సో ఆయన స్టెప్ తీసుకుంటాడు. ఆయనకి ఇంకో దిక్కు లేదు, ఇంకో ఆప్షన్ లేదు. ఆయన అలా చేసుకున్నాడు. ఆయన చేతులారాతో నేషనల్ వెళ్ళే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంటాడు, అది క్లియర్గా కనపడుతుంది. సో నెక్స్ట్ స్టెప్ తెలంగాణలో కోalition ఉంటుందా? ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీ క్యాన్వాస్ చేస్తాడు, ఈ అక్కడ నాకు పలుకుబడి ఉన్నది కర్ణాటకలో ఓటేయమని చెప్తాడు. ఇవన్నీ జరుగుతాయి, జరిగే రోజులు వచ్చినాయి. ఇంకో ఆప్షన్ లేదు. ఆయన ఆప్షన్లన్నీ తగలబెట్టేసుకున్నాడు. సో ఇది అనుకోకుండా రాజకీయంలో వారం రోజులు అంటే ఎక్కువ సమయం పాలిటిక్స్లో ఉన్నారు. అలాగే ఎవరైనా అనుకుని ఉంటారా ఒక నెల క్రితం కేసీఆర్ కర్ణాటకలో పోటీ చేయదని? ఇప్పుడు మనం ఎలాగంటున్నాం, ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నది కదా, మాటే లేదు కదా. సో రేపు మాపు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి బీజేపీని ఓడించడం మా టార్గెట్. అందువల్ల మేము అక్కడ పోటీ చేయం, త్యాగం చేస్తాం, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం, ఏ పార్టీ అయితే ఒపోజ్ చేస్తుందో వాళ్ళని చేస్తాం, జేడీఎస్ కూడా చేస్తాం అనేది అని చెప్పుకుంటాం. అది జరుగుతుంది. ఓకే సార్. సార్ ఓవరాల్గా కర్ణాటకలో ఎవరికి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది సార్? అంటే ఇంతవరకు సర్వేస్ అవి ఇవి డిఫరెంట్ రిపోర్ట్స్ ఇచ్చాయి. బట్ యాజ్ పర్ యువర్ దిస్ థింగ్, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ప్రస్తుతం ఇవాళ సర్వే అయితే కాంగ్రెస్ పార్టీ 100 దాటిపోతుంది, బీజేపీ 100 దాటు. ఆయన జేడీఎస్కి 20 నుంచి 25, 30 వస్తాయి అలా కన్నా. కానీ ఇంకా ఎలక్షన్ స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు కదా. ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి వలసలు వస్తాయి, ఎవరేమంటారు, ఇంకా ఏం జరగలేదు కదా. అవన్నీ జరిగాక మనకు తెలుస్తాయి. కానీ ఇవాళ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు దాటిపోయింది, వీళ్ళు 100కి తక్కువగా ఉన్నాయి. కానీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక మారిపోతాయి, ఇంకా ఎక్కువ పెరగవచ్చు కాంగ్రెస్ పార్టీ, తగ్గిపోవచ్చు. తప్పకుండా బీజేపీ విశేషమైన ఫైట్ ఇస్తుంది కాబట్టి మనం టెన్స్గా ఉంటుంది. కానీ ఇవాళ అందరూ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నది, అదే కనపడుతుంది. అది నిలబడతాదా ఆఖరి వరకు 40 రోజుల ఎలక్షన్లో? ఒక నెలల కంటే ఇవాళ బీజేపీ పొజిషన్ బాగున్నది, తెలంగాణలో బాగున్నదంటే సరిపడుతుందని కాదు, ఇంప్రూవ్ అవ్వింది. ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతే పెద్ద ఫైట్ వస్తుంది. కానీ చూడాలి ఇలా క్యాన్వాసింగ్ ఎలా చేస్తారు, ఎవరెవరు దూకేస్తారు, ఎవరు వలస చేస్తారు, జేడీఎస్ ఏమవుతుంది. మీరు అన్న మాట కాంగ్రెస్తో పుట్టంటే నాకు కనపడట్లేదు. జేడీఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ని తగ్గించి దెబ్బ కొడితే కానీ వాళ్ళ విలువ ఉండదు. కాంగ్రెస్ పార్టీకి 120 సీట్లు వస్తే జేడీఎస్తో ఎవరు మాట్లాడతారు? ఒక 2018లో కాంగ్రెస్కి 78 వచ్చినాయి, జేడీఎస్కి 37 వచ్చినాయి, గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు. అలాంటి పరిస్థితి వస్తుందంటే అది కనపడట్లేదు. కానీ ఆ పరిస్థితి ఒక కింగ్ మేకర్గా కుమారస్వామి తయారవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.